హలో అండి, వెల్కమ్ బ్యాక్. ఈరోజు అయితే నేను మీషో నుండి కొన్ని ట్రెడిషనల్ కుర్తా సెట్స్ అయితే తెప్పించిన అండి. కొన్ని అందులో 2 పీస్ కుర్తాలు ఉన్నాయి, 3 పీస్ కుర్తా సెట్స్ ఉన్నాయి అండ్ అనార్కలి ఉంది. మంచిగా ట్రెడిషనల్ వైబ్. ఎందుకంటే ఇప్పుడు వచ్చేటి ఫెస్టివల్సే కాబట్టి మంచిగా యూజ్ అవుతాయి అని చెప్పేసి ఎవ్రీ టైం శారీ అయితే కట్టుకోలేము కదండి. ఆన్ టైంలో మనము డ్రెస్తో స్టైల్ చేయొచ్చు. అందుకోసం అని చెప్పేసి అయితే నేను ట్రెడిషనల్గానే కొన్ని కుర్తా సెట్లు అయితే తెప్పించిన. అవి ఇట్లున్నాయో చూద్దాం, ఓకేనా. ఫస్ట్ వన్ వచ్చేసి ఈ బ్లాక్ అండ్ రెడ్ కలర్ అండి. చాలా బాగుంది అసలు. కలర్ కాంబినేషనే చాలా బాగుంది. అందులో ఇట్లా ట్రెడిషనల్ వైజ్ వస్తే ఎంత బాగుంటుంది కదా. ఇట్లా వీనెక్ అయితే ఇచ్చినారు అండ్ ఇది ఎలిఫెంట్ బార్డర్. ఇది వచ్చేసి జెరీ బార్డర్ అండి. జెరీతో ఇట్లా ఎలిఫెంట్ డిజైన్ తో అయితే ఇచ్చినారు. వీనెక్ ఎంత బాగుందంటే అసలు వేసుకుంటే మాత్రం క్లాస్ లుక్ ఉందండి. హ్యాండ్స్ వచ్చేసి 3/4 హ్యాండ్స్, చిన్న పఫ్ ఇచ్చినారు. అంటే ఈ హ్యాండ్స్ కొంచెం ట్రాన్స్పరెంట్ ఉంది, ఇందులో లైనింగ్ అయితే లేదు. బట్ బాగుంటుంది, వేసుకుంటే మాత్రం బాగుంటుంది. అంత ట్రాన్స్పరెంట్ లాగా ఏం కనిపించట్లేదు, వేసుకుంటే మాత్రం బాగుంది. అండ్ ఇక్కడ చూసినారు కదా, ఇది చివరికి ఈ కుర్తా సెట్ చివరికి ఇట్లా బార్డర్తో ఇచ్చినారు. జెరీ బార్డర్ అండి. ఇది ఎలిఫెంట్ బిగ్ బార్డర్, బ్యాక్ ఫ్రంట్ 2 సైడ్స్ ఇచ్చినారు. అండ్ ఏ లైన్ కుర్తా అండి. ఇది ఏ లైన్ కుర్తా చాలా బాగుంది. ఇక్కడ చూసినారు కదా, ఈ పట్టు అనేది జెరీ అంచు అనేది మొత్తం ఎలిఫెంట్ విత్ పికాక్స్తో అయితే ఇచ్చినారు. ఎంత బాగుందో అసలు. ఈ కలర్ కాంబినేషనే రేరు, బాగుంటుంది. అందులో ఎలిఫెంట్ బార్డర్ అంటే ఇంకా బాగుంది. వెనకాల వచ్చేసి ఇట్లా పైకి ఇచ్చినారు, నెక్ జీరో నెక్. చాలా బాగుందండి వేసుకుంటే మాత్రం. అండ్ దుపట్టా కూడా ఇచ్చినారు. దీనికి దుపట్టా ఎంత పెద్దగా వచ్చిందో అసలు. ఇది దుపట్టా చూసినారు కదా, ఎంత పెద్దగా ఉందంటే చాలా పెద్దగా ఉందండి. ఇది దుపట్టా మాత్రం చాలా పెద్దగా ఉంది. అండ్ 2 సైడ్స్ బార్డర్స్ ఇచ్చినారు. ఈ దుపట్టా మొత్తం అండ్ 2 సైడ్స్ బార్డర్స్ ఇచ్చినారు. 1 సైడ్ ఏమో ఇట్లా చిన్నగా బార్డర్ ఇచ్చినారు. ఒకవేళ ఎవరైనా ఆ డ్రెస్ తీసుకొని చున్నీ వేర్ చేయొద్దు అంటే వేరే బ్లాక్ చున్నీతో అయినా ప్రిఫర్ చేయొచ్చు అని అనుకుంటే ఇది చిన్నపిల్లలకి ఒక ఫ్రాక్ అయిద్దండి. నీ లెంత్ ఫ్రాక్ అయితే పక్కా అయింది. ఇది ఒక సైడ్ ఏమో ఇట్లా పెద్ద బార్డర్ ఇచ్చినారు. సేమ్ ఎలిఫెంట్ అండ్ పికాక్ మొత్తం ఇట్లా పెద్ద బార్డర్ ఇచ్చినారు. వన్ సైడ్ ఏమో చిన్న బార్డర్తో ఇచ్చినారు. ఇది పట్ట ఎంత బాగుందో అసలు. అయితే అసలు నమ్మరండి ఈ ప్రైస్కి ఇంత అని. ఇందులో కలర్స్ కూడా ఉన్నాయండి, ఒకవేళ కావాలంటే చెక్ చేయండి. నేను మీకు లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తా. ఇందులో కలర్స్ కూడా ఉన్నవి. మీకు ఈ కలర్ వద్దు, బ్లాక్ వద్దు అనుకుంటే నేనైతే కొంచెం అయ్యప్ప పూజలకి రిలవెంట్గా ఉంటుంది అన్నట్టుగా ఈ కలర్ కాంబినేషన్లో తీసుకుందాం. ఈ కలర్ వద్దు అనుకుంటే వేరే కలర్ కైనా వెళ్ళిపోవచ్చు. అండ్ నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి ఇది కూడా ట్రెడిషనల్. చెప్పినా కదా, ఈ వీడియో మొత్తం ట్రెడిషనల్ డ్రెస్లే ఉంటాయి. ఎవరైనా ట్రెడిషనల్ వద్దు బోరింగ్ అనుకుంటే స్కిప్ చేసి వెళ్ళిపోండి. మళ్ళీ అనవసరంగా లాస్ట్ వరకు చూసి ఓన్లీ ట్రెడిషనల్ డ్రెస్లేనా అని ఎవరైనా కామెంట్ చేయడం అనుకుంటే బాగోదు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ పర్పుల్ కలర్. అసలు అయితే లావెండర్ కలర్ ఎంత హైప్ చేసినారో లావెండర్ కలర్కి. లావెండరే కాకుండా ఇట్లా పర్పుల్ కూడా చాలా బాగుంటుంది. అండ్ దీనికి కూడా సేమ్ యాజ్ ఇట్ 3/4 స్లీవ్స్ ఇచ్చినారు. అండ్ చిన్న పఫ్ ఇచ్చినారు. చిన్న పఫ్ ఇవ్వడం వల్ల ఏమైందంటే లుక్ అనేది ఎలిగెంట్ అయిపోతుంది, బాగుంటుంది. అందుకోసం అని చెప్పేసి ఇట్లా ఉంటుంది. అండ్ ఇది కూడా సేమ్. ఇందులో లైనింగ్ ఇవ్వలేదు, ట్రాన్స్పరెంట్. కొంచెం ట్రాన్స్పరెంట్ ఉంటుంది, అట్లుంటేనే బాగుంటుంది అనేది నా ఫీలింగ్. అంటే కొంచెం చూడడానికి బాగుంటుంది కదా, మరి అంతగా ఏం ట్రాన్స్పరెంట్ స్కిన్ కనబడే అంత ట్రాన్స్పరెంట్ అయితే కాదు, ఓకేనా. ఇందులో లైనింగ్ కూడా కాటన్ లైనింగ్ ఇచ్చినారు. సేమ్ ఇక్కడ పికాక్ డిజైన్తో, రౌండ్ అప్ పికాక్ డిజైన్తో అయితే స్లీవ్స్ ఇచ్చినారు. అండ్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఫ్రంట్ బ్యాక్ కూడా ఇట్లా బార్డర్ ఇచ్చినారు. ఈ కుర్తాకి లావెండర్ కలర్ బార్డర్. ఇది ఎంత బాగుంది కదా, మొత్తం పికాక్ రౌండ్ అప్ పికాక్ బార్డర్ అండి, టెంపుల్ డిజైన్తో చాలా బాగుందండి అసలు. నెక్ ఏమో ఇట్లా ఇచ్చినారు చిన్నగా. ఇది కూడా వీ నెక్, రౌండ్లో వీ నెక్, ముందు ఇట్లా ఇవి ఇచ్చినారు. ఎంత బాగుందంటే అసలు వేసుకుంటే మాత్రం చాలా బాగుందండి. ఒకవేళ వీలైతే మాత్రం పక్కకి పిక్ యాడ్ చేయడానికి ట్రై చేస్తా. బాగుందండి. నేను మాత్రం దీనికి కూడా సేమ్ దుపట్టా ఇచ్చినారు. అంటే ఇవి 2 పీస్ కుర్తాలే. దీనికి ఇచ్చిన దుపట్టా కూడా చాలా పెద్దగా ఉందండి. అసలు ఎంత పెద్ద దుపట్టా. అసలు ఈ ప్రైస్లో మనం ఒకవేళ తీసుకోవాలి అనుకుంటే, బయట ఆఫ్లైన్లో తీసుకోవాలంటే ఈ ప్రైస్లో అస్సలు సాధ్యం కాదండి. ఎందుకంటే ఈ ప్రైస్కి ఓన్లీ మెటీరియల్ మాత్రమే వస్తుంది అండ్ ఫ్యాబ్రిక్ ఒకటే వస్తాయి. మళ్ళీ స్టిచ్చింగ్కే 600 అడుగుతున్నారు. ఆ స్టిచ్చింగ్ ప్రైస్తో ఈ డ్రెస్ వచ్చేస్తుందండి. మనం వేసుకునేది 2-3 టైమ్స్, ఎవ్వరు రిపీట్ చేయట్లేదు ఈ మధ్య ఎక్కువ డ్రెస్లు. ఆ 2-3 టైమ్స్కి మనం అంతంత ప్రైస్ పెట్టి స్టిచ్ చేసి మళ్ళీ పక్కకు పెట్టలేము, వేయలేము, అదొక బాధ. ఇదండి ఈ దుపట్టాకి సేమ్ ఈ పికప్ బార్డర్తో అయితే ఇచ్చినారు. అండ్ ఫినిషింగ్ మాత్రం ఎంత పర్ఫెక్ట్ ఇచ్చినారు చూస్తున్నారు కదా. బ్యాక్ కూడా ఏమంత డిస్టర్బెన్స్ కూడా లేదు, చాలా బాగుందండి. కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు. ఈ ప్రైస్కి ఈ కుర్తా సెట్ అనేది కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు, నేను చెప్తున్నా, ట్రస్ట్ మీ. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇదైతే నేను ఉంచుకోవాలా రిటర్న్ పెట్టాలా అనే డైలమాలో ఉన్నా. ఎందుకంటే నాకు అసలు ట్రెడిషనల్ కుర్తా సెట్స్ అనేవి లేవు. నేను కావాలి అని చెప్పేసి ఇది ఆర్డర్ చేసిన, ఉంచుకుందామని చెప్పేసి. అండ్ మీకు కూడా కొన్ని చూపించినట్టు ఉంటుంది అని చెప్పేసి ర్యాండమ్గా కొన్ని పిక్ చేసిన. అందులో అయితే బాగా నచ్చింది. నేను ఎప్పటి నుంచో ఇట్లాంటి కొన్ని డ్రెస్సులు తీసుకోవాలి, ఉంచుకోవాలి, మరి ఎవ్రీ టైం శారీ అంటే అయితే లేదు అన్నట్టుగా అనుకున్నా. మీరు చెప్పండి, నేను ఖచ్చితంగా ఈ డ్రెస్ పిక్ నేను వేసుకుంటే ఎట్లుంటుందో పక్కకి యాడ్ చేస్తాను. ఒకసారి చూసి చెప్పండి ఉంచుకోవాలా వద్దా అని చెప్పేసి. అండ్ ఈ వీడియో పోస్ట్ చేసే వరకు ఇవి నా దగ్గరే ఉంటాయి, మీ కామెంట్ చూసేంత వరకు, ఓకేనండి. అండ్ ఇది వచ్చేసి అనార్కలి.
అసలైతే ఎంత బాగుందో వేసుకుంటే. ఇదండి ఫుల్ స్లీవ్స్ అండి, ఇది ఫుల్ స్లీవ్స్ అండ్ ఈ స్లీవ్స్కి లైనింగ్ రాలేదు. ఇప్పుడు నేను తీసుకున్న ప్రతి డ్రెస్లో లైనింగ్ అనేది కాటన్ లైనింగ్. మీరు ఎట్లాంటి అది కావాల్సిన లేదు, ఖచ్చితంగా కాటన్ లైనింగే ఉంది. అండ్ ఇది వచ్చేసి ఫుల్ స్లీవ్స్, దీంట్లో లైనింగ్ లేదు. ఇది కూడా ట్రాన్స్పరెంట్ అంటే మరీ అంత ట్రాన్స్పరెంట్ అయితే ఏం లేదు, బాగానే ఉంది, వేసుకుంటే డీసెంట్గానే ఉంది, ఏం కనిపించట్లే. అండ్ లెంత్ వచ్చేసి ఎంత బాగుందంటే గీరా చాలా బాగుందండి. అసలు ఈ ప్రైస్కి నేను మళ్ళీ రీచెక్ చేసుకున్నా, ఇది కరెక్ట్ ప్రైజేనా, అసలు ఏమైనా ఎక్కువ పడిందా నేనేమన్నా అని చెప్పేసి మళ్ళీ రీచెక్ చేసుకున్నా, అంత బాగుంది. అండ్ దీని ప్రైస్కి తగ్గట్టు క్వాలిటీ కూడా చాలా బాగుందండి. చూసినారు కదా, ఇది లెంత్ విత్ అంతా, గేరా కూడా చాలా పెద్దగా వచ్చింది. అండ్ ఎలిఫెంట్ పికాక్ బార్డర్తో అయితే ఇచ్చినారండి ఈ డ్రెస్ మొత్తము, ఈ ఫ్రాక్ మొత్తము ఇట్లా అప్పట్లో ఉండేది కదా. ఆ మధ్య నిహారిక గారు వాళ్ళ అమ్మ శారీ రీక్రియేట్ చేసింది నావీ బ్లూ కలర్, అందులో ఒక బార్డర్ ఉంటుంది, నాకైతే పిచ్చి పిచ్చిగా నచ్చింది. సేమ్ అట్లాంటి శారీ మా మమ్మీకి ఉండే, నాకు అంత బాగా నచ్చుండే ఆ శారీ. నేను ఆ తర్వాత ఆ నిహారిక స్టైల్ చేసిన తర్వాత నేనే వచ్చేస్తున్నా శారీ మా మమ్మీది, చాలా బాగుంటాయి. ఇక్కడ ఎలిఫెంట్ అండ్ పికాక్స్తో అయితే బార్డర్ ఇచ్చారు, సేమ్ ఆ శారీలో కూడా ఇట్లానే ఉంటుంది బార్డర్, నావీ బ్లూ కలర్. ఇది కూడా చాలా బాగుందండి, ఆ కలర్ కాంబినేషన్ అసలు అది చాలా బాగుంటుంది. ఈ డ్రెస్ మొత్తంలో యోక్ పార్ట్ అనేది హైలైట్ అండి, ఆ బార్డర్తో ఇట్లా డిజైన్ చేసి ఇచ్చినారు, ఎంత బాగుందంటే వేసుకుంటే మాత్రం పర్ఫెక్ట్ సైజు. మీకు ఎంత సైజ్ అయితే వస్తుందో ఆ సైజే పెట్టుకోండి, పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అనేది ఉంది. నేను ఎస్ సైజ్ పెట్టిన, ఎస్ అనేది నాకు పర్ఫెక్ట్ సెట్ అయిందండి. మీకు ఏ సైజ్ అయితే వస్తుందో ఆ సైజ్ అయితే పెట్టేసుకోండి, చాలా బాగుంది. అండ్ దీనికి కూడా దుపట్టా ఇచ్చినారు, ఇది గ్రే అండ్ నావీ బ్లూ కలర్. అసలు మీరు ఒకసారి ఊహించుకోండి, గ్రే అండ్ నావీ బ్లూ కలర్ ఎంత బాగుంటుందో కాంబినేషన్. అంటే రేర్ కాంబినేషన్ కదా, నేను దాదాపుగా ఇప్పుడు నేను తీసుకున్న కలర్స్ అన్ని అట్లా రేర్ కాంబినేషన్లోనే తీసుకున్నా. ఇదండి నావీ బ్లూ కలర్కి కూడా సేమ్ ఒక రాయల్ లుక్ అనేది ఉందండి వేసుకుంటే మాత్రం. నావీ బ్లూ కలర్కి బ్లూ అండ్ పికాక్లతో, ఎలిఫెంట్ అండ్ పికాక్తో బార్డర్ అయితే ఇచ్చినారు. దుపట్టా ఎంత సాఫ్ట్గా ఉందంటే చూస్తున్నారు కదా, చాలా సాఫ్ట్గా ఉంది. అండ్ కాటన్ కాబట్టి మనకి ఈజీ టు క్యారీ చేయొచ్చు ఈజీగా ఫంక్షన్స్కి, వాటికి మంచిగా బ్లెండ్ అవుతుందండి. కాటన్ అంటే ఇట్లా నిలబడిపోయి అట్లా ఏం లేదు, మంచిగా బ్లెండ్ అవుతుంది. చూస్తున్నారు కదా ఎంత ఫ్లోయింగ్ ఉందో, మీరు వేసుకున్నా కూడా ఈజీగా వర్క్, అంటే వేసుకుని అలాగే ఒక పక్కకు కూర్చోకుండా ఈజీగా వర్క్ చేసుకోవడానికి అయితే ఈజీ టు క్యారీ. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి నేను చెప్పిన కదా అండి, డిఫరెంట్ కాంబినేషన్లో తీసుకున్న కలర్స్ అనేవి. ఇది బ్లాక్ అనాలా, గ్రే అనాలా, ఏదేదో బేలీఫ్ ఏదో అన్నారండి సంథింగ్, ఆ కలర్ అది డిఫరెంట్ కలర్ అంట, ఆ కలర్ ఏదో అర్థం కాలేదు, బట్ కలర్ కాంబినేషన్ బాగుందని తీసుకున్నా. ఇది దుపట్టా మీకు ముందే చూపిస్తున్నా, దుపట్టా బాగా నచ్చింది కలర్ కాంబినేషన్ నాకు అందుకోసం అని చెప్పేసి. అండ్ ఇది వచ్చేసి గ్రే అండ్ బ్లాక్, లేదంటే ఇది కాపర్ కలర్ ఉంటుంది కదా, అది బార్డర్ ఎంత బాగుందంటే అసలు ఇది నాకు ఎంత బాగా నచ్చిందో చెప్పలేము. ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి ఈ డ్రెస్లో, చూస్తున్నారు కదా. నెక్ నేను ఇంటర్లో ఉన్నప్పుడు మ్యాక్సిమం ఇదే నెక్ ప్యాటర్న్ ఉండేది నా డ్రెస్లు అన్నింటికి, దాదాపుగా ఇట్లనే ఉండేది. చాలా బాగుంటుంది, ఇది వేసుకుంటే చాలా నీట్గా ఉంటుంది. అండ్ హ్యాండ్స్ వచ్చేసి 3/4 హ్యాండ్స్ ఇచ్చినారు, దీనికి కూడా లైనింగ్ లేదు, ట్రాన్స్పరెంట్గానే ఉంటుంది. ప్రతి దానికి చెప్తున్నా, ట్రాన్స్పరెంట్ అంటే మరి అంత ఏం కనిపించదండి, బాగుంటుంది అసలు యాక్చువల్లీ. ఇదండి హ్యాండ్స్కి వచ్చేసి 3/4 హ్యాండ్స్ ఇచ్చినారు, దీనికి కూడా బార్డర్ ఇచ్చినారు, చూస్తున్నారు కదా. అండ్ వెనకాల వచ్చేసి నెక్, వెనకాల నెక్ 0 నెక్ పైకి ఇచ్చేసినారు. అండ్ ఇది ఫ్రంట్ బ్యాక్ రెండింటికి బార్డర్ అయితే ఇచ్చినారు. ఇది ఏ లైన్ కుర్తా అండి, ఈ అన్నింటిలో లైనింగ్ కాటన్ లైనింగ్ అండి ఇది. దీనికి కూడా సేమ్ ఎలిఫెంట్ అండ్ పికాక్తో అయితే బార్డర్ ఇచ్చినారు. దాదాపుగా ప్యాటర్న్ అంతా సేమే ఉంది నేను తీసుకున్న వాళ్ళలో, కలర్ కాంబినేషన్ అండ్ కొంచెం డిజైన్ అటు ఇటు ఉన్నవి మార్చి. అండ్ వీటిలో సేమ్ డిజైన్తో సేమ్ ప్యాటర్న్తో కలర్స్ చేంజెస్లో కూడా ఇంకా ఉన్నాయండి. మీకు కావాలంటే నేను ఖచ్చితంగా డిస్క్రిప్షన్లో వీటి లింక్స్ అనేది ఇస్తాను, మీరు చెక్ చేసుకోండి. అండ్ దీని దుపట్టా వచ్చేసి ఇదైతే అసలు దుపట్టా ఎంత బాగా నచ్చిందో నాకు. దీనికి కూడా సేమ్ సింగిల్ బార్డర్ పైన ఇచ్చినారు వన్ సైడ్, ఇంకొక సైడ్ ఏమో డబుల్ బార్డర్ ఇచ్చినారు. అండ్ ఎలిఫెంట్ అండ్ పికాక్స్తో దీనికి ఇది లెంత్ అయితే ఎంత బాగుందో, దుపట్టా చాలా పెద్దగా వచ్చింది లెంత్. అండ్ కాటన్ మెటీరియల్ ఇది కూడా, చూస్తున్నారు కదా, వేసుకుంటే మాత్రం చాలా బాగుందండి. ఈ కలర్ కాంబినేషన్ బాగుంది, ఈ గ్రే అండ్ ఈ కాపర్ కలర్ బ్లాక్ మిక్స్లో. చిన్నపిల్లలకైతే హాఫ్ సారీ కూడా సెట్ అవుతుంది, అంత బాగుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మెరూన్ కలర్ అండి. ఇది అయితే ఇట్లాంటి ప్యాటర్న్తో ఉన్న డిజైన్ది నేను ఎప్పటి నుంచో ట్రై చేసిన అండి, తీసుకోవాలని చెప్పేసి, బట్ కుదరలేదు నాకు. నేను ఇన్స్టాలో చూసినప్పుడు చాలా నచ్చుండే అది, బట్ అప్పుడు నాకు 1500 2000 అని 1500 1800 చూసిన, అమ్మో అంత ప్రైజ్ అని చెప్పేసి అప్పుడు విష్ లిస్ట్లో పెట్టుకొని ఉంటుంది, అంటే అప్పుడు తీసుకోవాలని పక్కకు పెట్టుకొని ఉంటుంది. కాలేదు, అప్పుడు అంత ప్రైస్తో తీసుకోలేదు నేను. తర్వాతకి నేను మీషోలో చెక్ చేస్తే దొరికింది, ఎంత బాగుందంటే ఆ ప్రైస్కి ఇది వస్తుందా అనిపించింది ఈ అనార్కలి కుర్తా. అండ్ ఒకప్పుడు ఈ డిజైన్ అనేది చాలా ఫేమస్, నేను అప్పుడు తీసుకోవాలనుకున్నది ఇప్పుడు సెట్ అయింది. ఇదండి హ్యాండ్స్ వచ్చేసి 3/4 హ్యాండ్స్,
అండ్ ఇక్కడ నెక్ ప్యాటర్న్ అయితే అసలు ఏమన్నా మీరు చూస్తున్నారు కదా, సూపర్ ప్యాటర్న్ డిజైన్ ఇది. అండ్ హ్యాండ్స్ కూడా సేమ్ లైనింగ్ ఉండదు హ్యాండ్స్కి. వెనకాల వచ్చేసి ఇట్లా కొంచెం నెక్ అయితే కిందికి ఇచ్చినారు, అంటే టై చేసుకోవడానికి హ్యాంగింగ్స్ కూడా ఇవి ఇచ్చినారు. థ్రెడ్స్కి కూడా ఇట్లా థ్రెడ్స్కి కూడా ఇట్లా ఇచ్చినారు మంచిగా. ఒకటేమో ప్లెయిన్గా, ఇంకొకటేమో జెరీ అంచు జెరీ బార్డర్తో ఉన్న ఇవైతే ఇచ్చినారు. అండ్ గేరా మాత్రం చాలా పెద్దగా వచ్చిందండి ఈ అనార్కలికి. సేమ్ ఆ అనార్కలికి అయితే ఎంత పెద్దగా అయితే వచ్చిందో దీనికి కూడా అంతే ఇచ్చినారు, చాలా పెద్ద ఉంది. నాకు మాత్రం భలే నచ్చింది. అండ్ కలర్ కాంబినేషన్ కూడా ఇది రెడ్ కలర్ అని చెప్పలేము, ఎర్రమట్టి కలర్ అట్లా అంటారు కదా, ఆ కలర్ వెరైటీ కలర్. కొంచెం స్కిన్ టోన్ వైట్ ఉన్న వాళ్ళకైతే చాలా బాగుంటుంది. మేబీ నాకు సెట్ అయిద్దాం తీసుకున్నా, బట్ సెట్ అయితే మీరే చెప్పాలి, పక్కకి పిక్ యాడ్ చేస్తా. అండ్ ఇది దుపట్టా, దీనికి కూడా చాలా పెద్దగా ఇచ్చినారండి, కాటన్ దుపట్టా. అండ్ బార్డర్ కూడా ఈ దుపట్టా మొత్తం ఇట్లా బార్డర్ అయితే ఇచ్చినారు, 2 సైడ్స్ బార్డర్. అండ్ ఎలిఫెంట్ పికాక్స్ సేమ్ ఎలిఫెంట్ పికాక్తో సేమ్ బార్డర్ అయితే ఇచ్చినారు. నిజంగా దేనికి అదే చాలా బాగుందండి. ఇందులో మీకు ఏమేమి కలర్స్ ఉన్నాయి ఏంటి అనేది నేనైతే మీకు పక్క యాడ్ చేస్తా, ఒకసారి చూడండి. ఇదండి ఈరోజు వీడియో నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి. ఇట్లాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు నన్ను ఎంత ట్రస్ట్ చేస్తారో ఆ ట్రస్ట్ నేను అట్లనే ఉంచుకోవడానికి ట్రై చేస్తా. అంటే ఏది అన్ని బాగున్నాయి అని చెప్పాను, బాగుంటేనే బాగుందని చెప్తా, లేకపోతే లేదని చెప్తా. ఓకేనా? ఏంటి మరి సంగతిలో ఉండనా? బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ చేద్దాం.